project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఓకే సార్. జనరల్గా చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి బయర్స్కి అమ్ముతూ ఉంటారు. సో చాలామంది కూడా ఏంటి కొంచెం తక్కువలోనే వస్తుంది కదా, ఆఫర్లో ఉంది కొందామని కొంటూ ఉంటారు. నిజంగా అది ఫేకా లేకపోతే అలా కొనచ్చా లేదా? నిజంగా ప్రీ లాంచ్ ఆఫర్ అనేది అందులో కొనచ్చా లేదా? ల్యాండ్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏవైనా. మీరు ఎంత పెట్టారు ప్రీ లాంచ్లో కొన్నారా? నేను కొనలేదు సార్, ఇంకా అంత దాకా వెళ్ళలేదు. కొంటే అందుకే ముందుగానే తెలుసుకుంటున్నాం మీ దగ్గర అసలు కొనచ్చా లేదా, అది ఫేకా. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే ఆన్సర్లు కౌశల్య గారు. మీరు ఫ్రీగా మీరెవరు పబ్లిక్ దగ్గర వచ్చే డబ్బులు కూడా పబ్లిక్కి మీరు హెల్ప్ చేస్తున్నారు సార్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రీ లాంచ్ అనేది చాలా నోటెడ్ టర్మ్ అమ్మా. దానివల్ల ఎంతోమంది జీవితాలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో ఎవరు ఉంటారు చెప్పండి? సింహం ఉంటుంది, మీరు ఉండరు, అంతే కదా. ఎందుకంటున్నానంటే మీరు బిల్డర్ రేటు తగ్గించాడు కదా అని మీరు వెళ్ళి ఆవేశపడి కొనుక్కుంటే తర్వాత బిల్డరే ఉంటాడు, మీరు ఉండరు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డే, ప్రీ లాంచ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఆ బిల్డర్ గురించి మీకు బాగా పరిచయం ఉండి, మార్కెట్ 30-40 సంవత్సరాలు ఉండి, బ్రాండింగ్ ఉండి, ఈ కొత్త కొత్త బిల్డర్స్ అందరూ వచ్చి మీకు ఏమవుతుందంటే టెంప్ట్ అవుతారు. అంటే జనరల్ ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు. ఒక 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ టైం డెలివరీ, 10,000 రూపాయలు చెప్తారు. మీకు ప్రీ లాంచ్లో 6,000కి ఇచ్చేస్తామని చెప్తారు. అంటే మీకు ఎంత డిస్కౌంట్? 40% డిస్కౌంట్. మీరు 40% డిస్కౌంట్ చూసుకుంటున్నారు కానీ ఈ 60% పోయేది చూసుకోవట్లే. ఎందుకంటే నా గరిక నా ఘాటుక. ఎందుకు ప్రీ లాంచ్ ఎప్పుడు పెడతారంటే మీరు తెలుసుకోవాల్సిన, ఇన్వెస్టర్స్ కానీ బయర్స్, బిల్డర్ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవో అప్పుడు ప్రీ లాంచ్కి వెళ్తారు. అంటే 5% 10% నేను పెట్టి మిగతా డబ్బులు పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసి మేము మన ప్రాజెక్ట్ కట్టాలి. అయితే ఒక బయ్యర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ప్రీ లాంచ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి చూద్దాం, నష్టాలు ఏంటి చూద్దాం, దాన్ని బట్టి దాని తర్వాత క్లోజ్ చేద్దాం. లాభాలు ఏంటంటే స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఏమి ఉండదు, తవ్వడం కూడా మొదలుపెట్టు, ప్లాన్ అప్రూవల్ ఉండదు, డిటీసీపీ ఉండదు, హెచ్ఎండిఏ ఉండదు, రేరా ఉండదు. సో మీకు యాంపుల్ మీకు ఆ ప్రాజెక్ట్లో ఒక 50 ఎకరాలు అంటే మీకు కావాల్సిన దగ్గర మీకు ప్రాజెక్ట్ దొరుకుతుంది. అంటే మీ ఫ్లాట్ కానీ, మీ విల్లా కానీ, మీ ప్లాట్ కానీ, క్లబ్ హౌస్ పక్కనో, లేకపోతే లేక్ వ్యూ పక్కనో, లేకపోతే నార్త్ ఈస్ట్ ఫేసింగో, ఇలాంటివన్నీ మీకు పాసిబిలిటీ ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 అనేది మీకు ప్రైస్ చాలా తక్కువకి వస్తుంది. ఇవి మేజర్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఆ ప్రాజెక్ట్ కట్టకపోవచ్చు. ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకు కట్టకపోవచ్చు అంటే బిల్డర్ ఇంటెన్షన్ కరెక్టే, లీగల్గా డాక్యుమెంట్స్ అప్రూవ్ కాలేదు. అప్రూవ్ కానప్పుడు మీకు పర్మిషన్స్ ఇవ్వరు. మీకు పర్మిషన్స్ ఇవ్వనప్పుడు ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు. అప్పటికి ఈ డబ్బులన్నీ కూడా బిల్డర్ ఖర్చు పెట్టేసి ఉంటారు. సో సెకండ్ డిసడ్వాంటేజ్ అది. మూడోది, మీరు అనుకున్న టైంకి కంప్లీట్, ఒకవేళ అప్రూవల్ వచ్చినా ఫండ్స్ వల్ల కానీ, న్యాచురల్ సునామీ కానీ, కరోనా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు డిలే అయ్యే అవకాశం ఉంది. సో డిలే అంటే 3 సంవత్సరాలు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి 10 నుండి 15 సంవత్సరాలు డిలే అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీనివల్ల మీరేంటి, ఇప్పుడు చాలామంది మీ ఫాదర్ ఏజ్ కానీ, పెద్దవాళ్ళు కానీ రిటైర్ అయ్యేటప్పుడు ఇల్లు కావాలి అని కొనుక్కుంటాం మనం. లేకపోతే కూతురు పెళ్ళి అయినప్పుడు అల్లుడు వస్తాడు, ఇల్లు కావాలి, సర్టన్ ఇండివిజువల్ పర్పసెస్. అది ఎప్పుడైతే ప్రాజెక్ట్ డిలే అయిందో ఆ పర్పస్ సాల్వ్ కాదు. మీరు ఈఎంఐ కడుతుంటారు, రెంట్ కడుతుంటారు. సో డబుల్ బతకడం కష్టమైపోతుంది. ఓన్లీ హస్బెండ్ ఒకటే జాబ్ చేస్తే కట్టలేరు మీరు. సో ఇవన్నీ చూసుకుంటే సో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు తర్వాత బిల్డర్ మీద కేసు వేసుకున్నా 10 సంవత్సరాలు పడుతుంది. బిల్డర్స్ ఇంటెన్షనల్గా చీట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ 1 ఉంటే ఆ 1 వల్ల మిగతా 10 మందికి కూడా, 10 మందిలో ఒకటి ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడికి వల్ల మిగతా 9 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కొనుక్కునే వాళ్ళు డోంట్ సీ ది డిస్కౌంట్. ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పిన, ఏదైనా బ్రాండెడ్ కంపెనీకి వెళ్తే డిస్కౌంట్ ఉంటుంది. ఇండియా మొత్తం మీద ఒకటి దగ్గరే ప్రైస్ ఉంటుంది. కానీ కొన్ని లోకల్ కంపెనీస్కి వెళ్తే మనిషి బట్టి రేట్లు మారుతాయి. డిస్కౌంట్స్ ఉన్నాయంటే అడిగేవాడికి ఇస్తాడు, అడగని వాడికి ఇవ్వడు. కానీ ఇప్పుడు సోనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, సోనీ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రైస్, డిస్కౌంట్ స్ట్రక్చర్ ఉండదు. అదే డిఫరెంట్ లోకల్ బ్రాండ్స్ ఉంటే డిస్కౌంట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రీ లాంచ్లో కొనేటప్పుడు బిల్డర్ గురించి చాలా పరిశీలన చేయాలి. 99% మీకు ఏ ఆప్షన్ లేకపోతే తీసుకోవాలి తప్ప, ఆప్షన్స్ ఉంటే కనుక ట్రై టు అవాయిడ్ ప్రీ లాంచెస్. ఎందుకంటే ఒక 2,000 ఎక్కువ
మీ కళ్ళ ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది తీసుకోండి. సో అట్లీస్ట్ యూ విల్ గెట్ ఏ ఫ్లాట్. అక్కడ వర్క్ లేనిది, ప్లానింగ్ లేనిది, అప్రూవల్ లేనిది వెళ్తే తర్వాత ఒక సింపుల్ కేసు చెప్పి క్లోజ్ చేస్తా. నాకు తెలిసిన ఒక మిత్రుడు 2 కోట్లు ఫ్లాట్ కాస్ట్ సమ్వేర్ ఆఫ్టర్ ఉప్పల్, గేటెడ్ కమ్యూనిటీ, 1,50,00,000 ఇస్తా అన్నాడు. ఎంత? 2 కోట్లది 1,50,00,000 ఇస్తాను. 1,50,00,000 1,30,00,000 కట్టేశారు ఆయన. కట్టినప్పటికి ఏమీ లేవు. ఆయన చెప్పాడు 3 నెలల్లో వస్తాయన్నాడు. సంవత్సరం అయింది కానీ రాలే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక నార్మల్ పర్సన్కి 1.3 crores అమౌంట్ కట్టేసి అక్కడ ఏమీ కనిపించకపోతే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీపీ, టెన్షన్, షుగర్ అన్నీ వచ్చేసాయి. అవునా కదా? రెండో ఆస్పెక్ట్ ఏమైంది? బిల్డర్ ముందు ఇనీషియల్ ఏదైతే కమిట్ చేశాడో కామన్ ఏరియా, కార్పొరేట్ ఏరియా అంటారో, అది లోడింగ్ ఎక్కువ చేస్తారు. లొకేషన్ ఆఫ్ ద ఫ్లాట్ మారింది, ఫేసింగ్ ఆఫ్ ద ఫ్లాట్ మారింది. అంటే మనం అనుకున్నవి ఏవీ జరగట్లేదు. సో ఇలాంటివి మీరు అవాయిడ్ చేయాలంటే ఇట్స్ బెటర్ నాట్ టు గో విత్ ప్రీ లాంచ్ ఆఫర్. సో బెటర్. అండ్ ఇంకోటి నేను సజెషన్, ఫస్ట్ టైం బయర్స్ మీలాగా సెకండ్ టైం బయర్ అయితే యూ షుడ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. వాడికి బ్రోకరేజ్ ఇవ్వాలి కదా అని 2% కోసం ఆలోచిస్తే 98% పోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.